ప్రపంచ దేశాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంకొక యుద్ధాన్ని కోరుకోవట్లేదు, దాంట్లో సందేహం అక్కర్లేదు. కానీ పరిస్థితులు, పరిణామాలు ఏం జరగబోతున్నాయన్న అంశానికి సంబంధించి చూస్తే మాత్రం భారత వైఖరి విషయంలో క్లియర్గానే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇంకోవైపు ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి ప్రతిష్టంభన ఒకవైపు, ఇంకోవైపు గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ఘర్షణ వాతావరణము, అటు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అన్రెస్ట్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈవెన్ హౌతీస్ ఆగడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ నడుస్తున్నప్పుడే ట్రంప్ ట్రేడ్ వార్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చైనా ఆ ట్రేడ్ వార్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో నేను ఒకసారి ఈ అంశాల గురించి కూడా మనం గ్లోబల్ రౌండప్లో మాట్లాడదాం సార్. ఫస్ట్, ఉక్రెయిన్ అండ్ యుఎస్ కి మధ్య రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. సో దాని డీటెయిల్స్ చెప్తారా? ఇంతకుముందు జెలెన్స్కీ నిజానికి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించి ఆయనకు వైట్ హౌస్ నుంచి ఆహ్వానం అందింది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు ఆయన దాన్ని ఏదో రష్యా పైన ద్వేషంగా మార్చే ఒక ప్రయత్నం చేశారు. ఆ డీల్ కొంత స్లో డౌన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ పట్టాలు ఎక్కించినట్టుగా కనబడుతోంది. ఉక్రెయిన్ యుఎస్ మధ్య జరిగినటువంటి ఈ మినరల్స్ కి సంబంధించినటువంటి డీల్ వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి సార్. డొనాల్డ్ ట్రంప్ రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి అంతా కూడాను ద్వైపాక్షికమైన చర్చలే జరగాలి, ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలే, అగ్రిమెంట్సే ఉండాలి అన్న దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. జెలెన్స్కీని పిలిచారు వైట్ హౌస్ కి, రేర్ ఎర్త్ మినరల్ సంతకం పెట్టమని. పిచ్చి వేషాలన్నీ వేసి రష్యాకు వ్యతిరేకంగా అవన్నీ మాట్లాడేసరికి ఆ డీల్ అక్కడ కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, ఈ డీల్ ఉంటేనే నీకు రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ ఉండదు. నేను ఎవడు కూడా నేటోలోకి పర్మిట్ చేస్తామన్న పరిస్థితులు మేము ఎవరూ లేము, నేను నేటోలో తీసుకునే సమస్య లేదు. నీకు రక్షణ కావాలంటే కనుక మా కంపెనీలో కూడా పనిచేస్తేనే నీకు రక్షణ ఉంటుంది అని చాలా స్పష్టంగా మెసేజ్ వెళ్ళింది జెలెన్స్కీకి. ఫైనల్ గా జెలెన్స్కీకి అర్థమైంది ఏంటంటే కనుక ఇదే పంతాలో మనం వెళ్ళామంటే కనుక ఉన్న దేశం కూడా మనకు మిగలదు, ఇవన్నీ కూడా రష్యా కబ్జా చేసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకంటే గత 10 రోజుల్లో రష్యా చాలా విస్తృతంగా వీళ్ళ కార్కీవ్ కావచ్చు, జపరోజియా కావచ్చు, ఈవెన్ కీవ్ మీద కావచ్చు చాలా విస్తృతమైన దాడులు చేశారు. వాళ్ళు చాలా ధన నష్టం, ఆస్తి నష్టం జరిగే దిశగా వాళ్ళు చాలా దాడులు చేశారు. కాబట్టి ఈ పరిస్థితులలో అమెరికాతో ఏదో విధంగా ఒక ఒప్పందం చేసుకుంటే అమెరికన్ కంపెనీలు ఇక్కడ వచ్చాయంటే అమెరికన్ కంపెనీల మీద రష్యా ఏమి చేయలేదు. కాబట్టి ఆ దృష్ట్యా మనకు రక్షణ ఉంటుంది అన్న దిశగా మళ్ళీ ప్రయత్నాలు జరిగినాయి. పోప్ ఫ్రాన్సిస్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ కి వెళ్ళినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ని, జెలెన్స్కీని ఇద్దరిని కలిపే ప్రయత్నం ఇమ్మాన్యుయల్ మక్రాన్ ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా అక్కడ మనం చూసామంటే వీడియో చూస్తే 3 సీట్లు ఉంది, ఇమ్మాన్యుయల్ మక్రాన్ కూడా కూర్చోవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇమ్మాన్యుయల్ మక్రాన్ పక్కన వెళ్ళిపోమన్నాడు. దాంతో ఆ చైర్ తీసేశారు. సో జెలెన్స్కీతో డైరెక్ట్ గా 1-on-1 మాట్లాడుకున్నాడు. ఆయన మాట్లాడుకుని అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ డీల్ చేసామంటే మా దగ్గర నుంచి మీకు ఫండింగ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇమ్మీడియట్ గా ఆ మీటింగ్ అయిపోగానే రష్యాకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా మనం చూసాం. వీళ్ళు అసలు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఇటువంటి ఈ యుద్ధాన్ని ఇంకా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు, కీవ్ మీద వీళ్ళ మీద దాడులు చేశారు అని, చాలా దారుణం, ఇది చేయకూడదు అని చెప్పి రష్యాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. దానికి వితిన్ 2-3 రోజుల్లోనే మనకు ఈ డీల్ కుదిరినట్టు, సంతకాలు పెట్టుకున్నట్టు మనకు తెలుస్తాం. దీని దృష్ట్యా ఏంటంటే కనుక ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు. దాంట్లో 50% అంటే 50% అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, 50% యుక్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో యుక్రెయిన్ లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, వాళ్ళకి ఆయిల్, గ్యాస్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటిని కూడా వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, వాటి బయటకు తీస్తారు. దాంట్లో వచ్చే లాభాలు 10 సంవత్సరాలు బయటికి తీసుకోరు, వాళ్ళు ఎవరు వెనక్కి తీసుకోరు. లాభాలను మళ్ళీ యుక్రెయిన్ లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. 10 ఏళ్ల తర్వాత ఇవన్నీ కూడాను ఇద్దరు పంచుకునేటువంటి పరిస్థితి. ఇద్దరు 50-50 ఓట్ షేర్ ఉంటుంది. ఎవరికి కూడా ఎక్కువ ఉండదు, ఎవరికి తక్కువ ఉండదు. ఈ ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా కలిసి చేస్తారు. ఇది వాళ్ళ ఒప్పందం, ఇప్పుడు చేసుకునేటువంటి ఒప్పందం. అఫ్ కోర్స్ దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పారు వాళ్ళు. కానీ దాంట్లో కీలకమైనది ఏంటంటే ఈ కంపెనీ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసినా కానీ దాని మీద సార్వభౌమత్వం అనేది యుక్రెయిన్ మాత్రమే ఉంటుంది అని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక దీంట్లో మిస్సింగ్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైంది. ఏంటంటే కనుక డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, మీకు చాలా మేము ఇవన్నీ అప్పులు ఇచ్చాము, తర్వాత మీకు ఏదో గ్రాంట్స్ ఇచ్చాము, దాన్ని మేము రికవర్ చేసుకోవడానికి మాకు ఈ డీల్ కావాలి అని గతంలో డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ దీంట్లో కనిపించదు. మనం దానికి లింక్ చేస్తూ యుద్ధానికి మేము మీ మీద ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దీన్ని రికవర్ చేసుకుంటున్నాం అన్న దీన్ని ఆ అగ్రిమెంట్ లో సంతకంలో మనకు కనిపించలేదు. సరే, దీన్ని ఈ అగ్రిమెంట్ అవ్వగానే రష్యా స్పందన మనకు అర్థమైంది. ఎందుకంటే రష్యాకు అది ఒక పెద్ద దెబ్బనే కదా. అమెరికన్ కంపెనీలు వచ్చినాయంటే దాని మీద వీళ్ళు దాడి చేయలేదు.
చేశారంటే ఇమ్మీడియట్ గా అది నేటోతో యుద్ధం అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మీద సంతకం పెట్టేసి కాంట్రాక్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారం రాదు. రష్యాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినటువంటి పరిష్కారం రానంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది. మీరు అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన్ని మీరు అక్కడ వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయలేరు, మీరు ఏం చేయలేరు అని వాళ్ళ దగ్గర కూడా వార్నింగ్ వచ్చింది. యూరోపియన్ యూనియన్ కూడా దీనివల్ల చాలా ఒక విధమైనటువంటి నెగటివ్ ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉన్నది. ఎందుకంటే యూకే, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ తోటి ఒప్పందాలు చేసుకున్నారు రేర్ ఎర్త్ మినరల్స్ సంబంధించి. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టి అమెరికాకే వాళ్ళు హస్తగతం చేయడం అనేది వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్ట్ ఏ మేరకు పనిచేస్తుందో, నిజంగా వీళ్ళ కంపెనీలు అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసేంతటి పరిస్థితులు ఉంటాయా, లేదా యుద్ధం ఇంకా ఉధృతంగా సాగిన తర్వాత బహుశా వాళ్ళు ఎక్కడైతే వెళ్ళి మైనింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా యుద్ధ భూములు అవుతాయి, ఏం చేస్తారో ఇవన్నీ కూడా చూడాలి. ప్రస్తుతానికి అయితే అగ్రిమెంట్ సైన్ అయింది. ఇది వ్లాడిమిర్ పుటిన్ ఒక సెట్ బ్యాక్ కింద మనం భావించాలి, జెలెన్స్కీకి ఒక పాజిటివ్ కింద భావించాలి మనం. కానీ యుద్ధం చేయకుండా, రష్యాతో యుద్ధం చేయకుండా, ఫోర్స్ఫుల్ గా మీరు వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇక్కడ మీరు ఏ మైనింగ్ మినరల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో. అగ్రిమెంట్ అయితే సైన్ అయింది, ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఎటువంటి సమస్యలు వస్తాయో రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.